జగిత్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు అధికారులు. ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సీజ్ చేసిన బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు. మరోవైపు 2 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. बैक 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 हां बैक వచ్చే శివ వెనకొచ్చే శివ గేట్ అయిపోతే అన్నా ఓకే అన్న జగిత్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల గేట్లను మూసివేశారు అధికారులు. ఇప్పటికే క్యూలైన్లలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సీజ్ చేసిన బ్యాలెట్ బాక్స్లను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు. మరోవైపు 2 గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకటేష్, పోలింగ్ ముగిసింది, ఇక కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడు మొదలు కానుంది? కొద్దిసేపట్లోనే మనకు ఇప్పుడు ఈ బ్యాలెట్ బాక్స్ స్ట్రాంగ్ రూమ్ లకు కొన్ని చోట్ల పోలింగ్ పూర్తయిన చోట స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తున్నారు చంద్రిక. ఇది 2 గంటల తర్వాత వీళ్ళకి లంచ్ విరామం తర్వాత ఈ బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి మళ్ళీ 25 చొప్పున కట్టలు కట్టి లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అటు జగిత్యాల జిల్లాలోని 118 గ్రామ పంచాయతీలు, ఇటు కరీంనగర్ జిల్లాలోని 89 గ్రామ పంచాయతీల సర్పంచులతో పాటు వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ గ్రామ పంచాయతీల ప్రచార హోరు కావచ్చు, ఈ రోజు జరిగిన ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి ఎవరికి వారే వాళ్ళ గెలుపు అంచనా వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా పోటీ చేసిన అభ్యర్థులకు ఏదో ఒక పార్టీకి మద్దతుగా వీళ్ళు రంగంలోకి దిగారు. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ఈ ఫలితాలపై చాలా ఉత్కంఠ కనబరుస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మనకు జగిత్యాల జిల్లాలో తీసుకుంటే 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. ఆ 4కు 4 కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. అదేవిధంగా ఇటు మనకు కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనవి. అందులో 3 కూడా మనకు ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి, 2 కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మనకు బలపరిచిన అభ్యర్థులు విజయం ఏకగ్రీవంగా వాళ్ళు సర్పంచ్ గా గెలిచారు. ఇక వీళ్ళు పోగా మిగతా వాటికి కూడా ఇప్పుడు ఈరోజు బ్యాలెట్ ద్వారా ఎన్నిక జరిగింది. ఆ బ్యాలెట్ బాక్స్ కు సంబంధించి మొదట వార్డు సభ్యులకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత సర్పంచ్ లెక్కిస్తారు. మనకు 2 గంటల నుంచి 5 గంటల లోపు దాదాపు చిన్న గ్రామాలలో మనకు ఫలితాలు పూర్తిగా బయటికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలను 5,000 నుంచి 10,000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. అక్కడైతే మనకు సాయంత్రం 7, 8 కూడా దాటొచ్చు అని చెప్పి అంచనా వేస్తా ఉన్నారు. దీనికి తగ్గట్టుగా కౌంటింగ్ కోసం కూడా మనకు సపరేట్ గా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆ కౌంటింగ్ సిబ్బందికి సంబంధించిన మైక్రో అబ్జర్వర్ కావచ్చు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ కావచ్చు, వీళ్ళ సమక్షంలో ఏజెంట్ ఉంటారు. ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తారో ఆ పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి కూడా ఒక ఏజెంట్ అక్కడ పెట్టుకోవచ్చు. ఆ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి కట్టలు కట్టి కౌంటింగ్ ప్రారంభిస్తారు. అయితే మనకు జగిత్యాల జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఒక ఆసక్తికరమైన ఘటన అనుకోవచ్చు. లేకుంటే మద్యం దాగి పోలింగ్ బూత్ లోకి వచ్చిన వెంకటాపూర్ అనే గ్రామం, కొరట్ల మండలం వెంకటాపూర్ అనే గ్రామంలో వెంకట్ అనే ఒక ఓటర్ మద్యం తాగి వచ్చి బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సిన 2 బ్యాలెట్ పేపర్లు కూడా, ఒకటి వైట్ బ్యాలెట్ పేపర్ అంటే వార్డు సభ్యునికి వేయాల్సిన బ్యాలెట్ పేపరు నమిలి మింగేశాడు, ఇంకొకటి నమిలి ఉంచేశాడు. ఇదొకటి ఈ విషయంలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకొక చోట డబ్బులు పంచుతూ ఒక అభ్యర్థి దొరికాడు, అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 2 సంఘటనల మీదక మొత్తం అటు కరీంనగర్ కానీ ఇటు జగిత్యాల జిల్లాలో కానీ ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ 1 గంట తర్వాత కూడా ఇంకా పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ లోపు 1 గంట లోపు ఎవరైతే పోలింగ్ బూత్ లోకి వచ్చి ఉన్నారో వాళ్లకు ఈ ఓటు వినియోగించడానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ప్యారలల్ గా ఒకవైపు పోలింగ్ జరుగుతోంది, ఇంకోవైపు పోలింగ్ పూర్తయిన బాక్సులను కూడా స్ట్రాంగ్ రూమ్ లో తరలించి కౌంటింగ్ సిద్ధం చేశారు.